ఒక గుడ్డు నుండి బయటకు వచ్చాక అది ఒక లార్వా స్టేజ్లో దట్టమైన చీకట్లో తడిమట్టి కింద దాదాపు 1 నుండి 2 సంవత్సరాలు జీవిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లార్వా దశలో కూడా అది మట్టిలోనే లైట్ బ్లింక్ చేస్తూ ఉంటుంది. చివరికి అది రెక్కలు తెచ్చుకొని బయటికి వచ్చాక ఎక్కువ రోజులు బ్రతకదు. పైగా పురుగుగా మారాక అసలు ఆహారమే తీసుకోదు, కేవలం మంచు బిందువులను తాగుతుంది. కానీ ఆ కొద్దిపాటి చివరి రోజుల్లోనే అది ప్రపంచానికి అద్భుతమైన వెలుగును ఇస్తుంది. అసలు ఈ వెలుగు దేనికి? కేవలం మనకు అందంగా కనిపించడానికేనా? కాదు, ఇది వాటి భాష, ఒక సిగ్నల్. మనం ఇందాక చెప్పుకున్నట్టు 2000 జాతుల ఫైర్ ఫ్లైస్ ఉంటే ప్రతి స్పీసీస్కి ఒక వేర్వేరు లైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. చీకట్లో ఒక మగ పురుగు ఎగురుతూ లైట్ బ్లింక్ చేస్తుంటే అది తన భాగస్వామికి ఎలా చెప్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, నీ కోసం వెతుకుతున్నాను అని. అటువైపు నుండి ఆడ పురుగు కూడా అదే ప్యాటర్న్లో రెస్పాండ్ అవుతుంది. అంటే ఈ వెలుగు ఒక కమ్యూనికేషన్ లాంటిది. ఇది ఒక ప్రేమ. తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లి జీవనాన్ని కొనసాగించడానికి ప్రకృతి వీటికిచ్చిన మార్గం.